నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి ఒక సైకాలజిస్ట్, సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ బ్రెయిన్ విన్నర్స్ మిస్టర్ ధర్మరాజ్ సార్‌తో మాట్లాడదాం. చాలా రోజుల నుంచి నేను నా పాడ్‌కాస్ట్‌లో ఒక సైకాలజిస్ట్‌తో ఇంటరాక్ట్ అవుదామని ఉందండి. చాలా ఇష్యూస్ ఉన్నాయి. జనరల్ లైఫ్‌లో దే ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ డే టు డే లైఫ్స్. యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువున్నాయి. నెగెటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది. పాజిటివ్ ఎనర్జీ లేదంటున్నారు. ఫిట్‌నెస్ మీద డౌట్స్ ఉన్నాయి. సో, దే ఆర్ లాట్ ఆఫ్ క్వెషన్స్. బట్ ఈరోజు వచ్చేసి ఒక 4, 5 క్వెషన్స్ మనం సార్‌ని అడిగి తెలుసుకుందాం. అంతకుముందు లెట్స్ ఇంట్రొడ్యూస్. నమస్తే అండి. నమస్తే సార్. నా పేరు ధర్మరాజ్ అండి. యాహ్! సార్. సార్, మీ ఇంట్రొడక్షన్ అయితే చెప్పాను. బట్ బ్రీఫ్ మీ జర్నీ చెప్పండి సార్. మీ లైఫ్ జర్నీ. హౌ ఈస్ యువర్ లైఫ్ జర్నీ? నాది ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్. ఓకే. సిటీ బ్యాంక్‌లో సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, దాని తర్వాత అన్‌సెక్యూర్డ్ లోన్స్. ఆ లోన్స్ పైన జర్నీ చేశాను 9 ఇయర్స్. దాని తర్వాత ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ జర్నీ. దాని తర్వాత ఐఎమ్ సర్చింగ్ మై దిస్ థింగ్ పర్పస్ ఆఫ్ మై హ్యాపీనెస్, జాబ్ ఏముంది ఏంటి అనేది. దాని తర్వాత ఇట్లాగే చేస్తుంటే నాకు సైకాలజీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే యాక్చువల్లీ. ఈవెన్ నాకు చిన్నప్పటి నుంచి ఎవరికైనా గొడవలైనా వాళ్ళకి కాంప్రమైజ్ చేయడం గానీ, చెప్పినవా వినేవాళ్ళు. వాళ్ళకి ఇట్లా ఎందుకు చేస్తున్నావు? ఈ సబ్జెక్ట్ పోతే ఇట్లా చేసుకో. డిగ్రీ చెయ్యి. ఇంటర్వ్యూ వరకు ఎందుకు ఆపావు? ఇట్లా చెప్పడం వాళ్ళకి నాకు అలవాటయిపోయింది. అట్లనే నేను అనుకున్నాను, సరే మనం కూడా ఈ రూట్‌లో ఎళ్తే బావుంటది. అని తర్వాత సైకాలజీలో జాయిన్ అయ్యాను. అయితే జాయిన్ అయిన తర్వాత క్లాసెస్‌కెళ్ళిన కొద్దీ నాకేంటంటే, ఒక పర్సన్‌ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో, ఇప్పుడున్న గ్లోబల్ టెక్నాలజీలో ఏమన్నా సింప్లిఫైడ్ టెక్నాలజీ ఏమైనా ఉంటే బావుంటది అని అనుకున్నాను. ఆ! సింప్లిఫైడ్ టెక్నాలజీ ఉంటే బావుంటది అని అనుకున్నాను. సో, ఆ జర్నీలో ఎతకంగా మన ఫింగర్ ప్రింట్ అనాలిసిస్, డీఎంఐటీ గురించి విన్నాను. విన్న తర్వాత దాన్ని గట్టిగా హోల్డ్ చేసి దాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నా జర్నీ సైకాలజీ నుంచి ఈ డీఎంఐటీ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని, ఇప్పుడు దిస్ ఈజ్ మై 14థ్ ఇయర్ అండి. ఆ జర్నీలో కంటిన్యూ చేస్తూ ఈ సింప్లిఫైగా ఎట్లా మనిషిని అర్థం చేసుకోవాలి అనేది ఈ టూల్ అండి. ఓకే. సార్, ఇప్పుడు ఈ టూల్‌లో మనకొచ్చే బెనిఫిట్ ఏంటి సార్? అంటే మీరు ఈ టూల్ యూజ్ చేసి సైకాలజిస్ట్ అంటే మల్టిపుల్ సెట్టింగ్స్ ఉంటాయి. అవునండి. ఈవెన్ ఐ విజిటెడ్ సమ్ సైకాలజిస్ట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ మై కెరియర్ డెసిషన్స్. సో, అలాంటి టైంలో మీ దగ్గర ఏంటి? అంటే ఈస్ దిస్ టూల్ వెరీ సింపుల్ సింప్లిఫైడ్? అవునండి. ఎట్లా? సింప్లిఫైడ్ ఉంటుంది. ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ వల్ల మీరేంటంటే, మీ స్ట్రెంగ్త్ ఏరియాస్, వీక్ ఏరియాస్ అండ్ ఎక్కడ మీ లైఫ్ పర్పస్ అనేది తెలుస్తుంది. అండ్ దాంతో పాటు మీ కెరియర్స్ కూడా తెలుస్తాయన్నమాట. దాన్ని సింప్లిఫై చేసి మేము ఆ రిపోర్ట్ ఇంటర్ప్రిటేట్ చేసి మీకు మొత్తం ఇచ్చేస్తామన్నమాట. సార్, ఇప్పుడు మీరు సింప్లిఫై చేసి ప్రాసెస్ చెప్తా అన్నారు. నెగెటివ్ ఏరియాస్, పాజిటివ్ ఏరియాస్ అని. సో, చాలామంది లైఫ్‌లో మనము ఎళ్తూ ఉంటే పీపుల్ సే లైక్ మీరు దేంట్లో అయితే నెగెటివ్ ఉందో దాని మీద ఫోకస్ చేసి ట్రై టు ఇంప్రూవ్ దట్ నెగెటివ్ నెగెటివ్ యాస్పెక్ట్‌ని పాజిటివ్ చేయమంటారు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, సింపుల్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. నేను జిమ్ అంటే నాకు ఫస్ట్ నుంచి ఐయామ్ ఓకే విత్ యోగా బట్ నాట్ జిమ్. నేను యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అవి ప్రాక్టీస్ ఉంది నాకు. ఈ రోజుకి చేస్తాను నేను అదే యోగా. అండి. బట్ ఐయామ్ నాట్ ఓకే విత్ జిమ్. జిమ్‌కెళ్ళి చేయాలి అంటే నాకు అది అంత మంచిగా అనిపియదు. అవునండి. సో, జిమ్ ట్రైనర్ సెడ్ లైక్ ట్రై ఇట్ ఔట్ ఫర్ 21 డేస్. ఐ డిడ్ ఇట్ ఫర్ 30 డేస్ కంటిన్యూయస్‌లీ ఎళ్ళాను, చేశాను. బట్ సమ్‌వేర్ డౌన్ ద లైన్ ఐ లెఫ్ట్ ద జిమ్ అగైన్. అదే అండి. సో, ఇక్కడ మేము చెప్పేది కూడా అదే ఇప్పుడు అండి. పాజిటివ్ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌లో ఫోకస్ ఎక్కువ పెట్టాలా? లేదంటే నెగెటివ్ యాస్పెక్ట్‌లో పెట్టాలా? పాజిటివ్ అండి. 100% మీ పాజిటివే. మీ స్ట్రెంగ్త్ ఏరియానే పట్టుకోవాలి. ఓకే. కంపల్సరీ అండి. మీరు ఫోకస్ ఆన్ పాజిటివ్ యాస్పెక్టే అండి. ఎందుకంటే మీకు రిజల్ట్ తొందరగా రావాలంటే గనక మీ పాజిటివ్‌నే పట్టుకోవాలి. ఓకే. అంతే అండి. సో, పాజిటివ్ యాస్పెక్ట్‌నే పట్టుకోవాలి. అవునండి. 100% మీ పాజిటివ్ యాస్పెక్టే పట్టుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ నెగెటివ్ యాస్పెక్ట్‌ని ఎట్లా డెవలప్ చేస్తారు సార్? మనం ఏదైనా ఇప్పుడు చేయాలనుకున్నా, అదే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్ ఈస్ గుడ్ ఇన్ మ్యూజిక్ అండ్ హి ఈస్ వీక్ ఇన్ స్టడీస్. ఇలాంటి యాస్పెక్ట్స్‌లో పేరెంట్స్ చాలామంది దే ఫోర్స్ ద కిడ్ టు స్టడీ మోర్, డూ సర్టెన్ థింగ్స్. ఆ
ఫోర్సింగ్ మంచిదా? లేదంటే ఇట్ క్రియేట్స్ స్ట్రెస్ ఆన్ ద కిడ్డా? ఎలా సార్? అదే డిపెండ్స్ ఆన్ దిస్. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ పేరింగ్ చాలా అవసరం పడుతుందండి. పాజిటివ్ పేరెంటింగ్. పేరెంట్స్ ఏంటంటే పాజిటివ్ ఎప్పుడు చేయాలి, నెగిటివ్ ఎప్పుడు చేయాలి అనేది ప్రాబ్లం అయిపోతుంది. చాలామంది నెగిటివ్ పేరెంటింగ్ ఎప్పుడు చేయాలి, పాజిటివ్ పేరెంటింగ్ అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ కొట్టడం, తిట్టడం ఉంటుంది కదా, దాన్ని నెగిటివ్ పేరెంటింగ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే మేము అనేది పాజిటివ్ పేరెంటింగే చేయమంటాం. ఇప్పుడు మేము రిపోర్ట్ వచ్చిన తర్వాత టు అండర్స్టాండ్ పిల్లోడిని అర్థం చేసుకొని వాడిని మీ దారిలో ఎట్లా తీసుకురావాలనేది మేము చెప్పేది. దాన్నే పాజిటివ్ పేరెంట్. So you are focusing mostly on positive aspects, positive parenting. So psychology is all about positivity. Exactly. సో ఇప్పుడు జనరల్గా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఫ్యామిలీలో కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇట్ మైట్ బి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎనీవే సొసైటీలో. బట్ పీపుల్ ఆఫెన్ టాక్ అబౌట్ దీస్ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఇన్ లైఫ్. అరే వాడికి ఇలా అయింది, వీడికి ఇలా అయింది, అది అలా అయిపోయింది, ఇలా చేస్తుంటే బాగుండేది. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ డిస్కషన్స్ అబౌట్ దిస్ నెగిటివ్ ఆస్పెక్ట్స్. సో ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ఎంతవరకు మనం డిస్కస్ చేయొచ్చు? బికాజ్ యూ ఆర్ సేయింగ్ ఆల్ పాజిటివ్. బెటర్ యూ స్టాప్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ అండి. ఎందుకంటే మనము ఎవరి గురించి అయినా నెగిటివ్ మాట్లాడడం మనకే మంచిది కాదు, మన ఇంట్లో మాట్లాడడం ఇంకా మంచిది కాదు. ఓకే. ఎంత పాజిటివ్గా వేరే వాళ్ళ గురించి మీరు మాట్లాడితే మీకు మంచిది అండ్ వాళ్ళకు కూడా మంచిది. వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఎందుకంటే మనం నెగిటివ్ మాట్లాడేటప్పుడు థర్డ్ పర్సన్ ఒకవేళ మనతో ఉన్నాడే అనుకోండి, సేమ్ అదే పర్సన్ వాడు ఏం చేస్తాడంటే క్యారీ ఫార్వర్డ్ చేసి ఇంకొక 2 నెగిటివ్ వర్డ్స్ యాడ్ చేసి చెప్తారు. ఇప్పుడు జరిగేది అదంతా అదే. అది ఎందుకు మాట్లాడడం? నెగిటివ్ మనకి ఏం అవసరం? పాజిటివ్ మాట్లాడండి, మీకు అన్ని పాజిటివ్ జరుగుతాయి అనుకోండి, అదే చేయండి, చాలా మంచిది. బెటర్ అవాయిడ్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ డిస్కషన్స్. స్టాప్. ఎవరి కోసమైనా ఇర్రెలవెంట్, అసలు Better. ఎవరి కోసమైనా మనం నెగిటివ్ మాట్లాడడం మనకు మంచిది కాదండి. బికాస్ ఇట్ క్రియేట్స్ నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ అరౌండ్ అవర్ లైఫ్. మీరు న్యూరాన్స్లో జరిగేది అదే ప్రాసెస్ జరుగుతుంది. అదే కనుక మీరు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ న్యూరాన్స్ హ్యాపీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి, కొన్ని ఎక్కువ రోజులు బతుకుతాయి. నెగిటివ్గా మాట్లాడితే మీకు నెగిటివ్ న్యూరాన్స్ తొందరగా వస్తాయి, మీ స్ట్రెస్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది అన్నెసెసరీగా. మీరు నెగిటివ్ మాట్లాడిన ఫ్రెండ్కి తెలిసినా వాడి నెగిటివ్ అవుతాడు, మీ రిలేషన్ స్పాయిల్ అవుతుంది. అదే అందరితో మీరు పాజిటివ్గా ఉండండి, మీ రిలేషన్ పాజిటివ్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కిడ్స్ మొబైల్ అడిక్షన్ ఉంది. చాలా సైకాలజిస్ట్ దగ్గరికి మనం కామన్గా వెళ్ళే పేరెంట్స్ని ఈరోజు చూస్తే, మా వాడు ఫోన్ వదలడు సార్, అసలు ఫోన్ ఎట్లా వదలాలి, మేము చెప్తే వినరు, మీరైనా చెప్పండి యాజ్ ఎ డాక్టర్, లేదంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ మీరు చెప్పండి, లేదంటే కౌన్సిలర్ కింద మీరు చెప్పండి అని చాలామంది అప్రోచ్ అవుతారు. మిమ్మల్ని కూడా అప్రోచ్ అవుతుండొచ్చు నాకు తెలిసి. సో దీనికి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఎట్లా మాన్పియడం ఎలా? దీనికి ఏంటంటే సింపుల్ అండి, టైం టేబుల్ పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అలవాటు అయిపోయినాయి థింగ్స్ని మనం కట్ చేయాలంటే టైం టేబుల్ పెట్టుకుంటే అవుతుంది. ఏదైనా టైంకి పెట్టుకోండి. ఇదివరకు హాఫ్ అన్ అవర్ ఆడేవాడు, మీరు కూడా 15 minutes 10 minutes ఇవ్వండి. ఏజ్ పెరిగినా కొద్ది గ్రాడ్యువల్గా టైంని కట్ చేసేసేయండి. కట్ చేసి అకాడమిక్స్ మీద ఫోకస్ చెప్పడం నెమ్మదిగా స్టార్ట్ చేయండి. అంతేగాని ఒకటేసారి మీరు కట్ చేసినా, ఒకటేసారి ఎక్స్ట్రీమ్ చేసినా, ఒకటేసారి తగ్గించినా కూడా ఇబ్బందే. ఏదైనా మన బ్రెయిన్కి ఇబ్బందే, పిల్లలకి ఇబ్బందే, మనకి ఇబ్బందే. ఓకే. సో టైం టేబుల్. సో టైం టేబుల్ అండ్ డిసిప్లిన్ ఇస్ మేజర్ బ్రేక్ త్రూ. అంటే వాళ్ళని మాన్పియాలి. టైం టేబుల్ అండ్ డిసిప్లిన్. ఓకే. ఇలా ఎన్ని మంత్స్, ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే ఒక సైకిల్. అదే కనుక మా దగ్గరికి మీరు టెస్ట్కి వస్తే కనుక, ఎందుకంటే మేము 360 degreesలో పిల్లోడిని అర్థం ఎట్లా చేసుకోవాలనేది పేరెంట్కి ఇన్పుట్స్ ఇస్తాం, పిల్లోడికి చెప్పాం బేసికల్లీ. అదే కనుక పిల్లోడు పెద్దోడు, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఇంటర్ 10th డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు వస్తే వాళ్ళకి డైరెక్ట్ మేము కౌన్సిలింగ్ చేస్తాం. పేరెంట్స్కి ఎట్లా ఉండాలని డాట్స్ కనెక్ట్ చేస్తాం. అదే కనుక పిల్లోళ్ళు వచ్చారనుకోండి 1 year and above వాళ్ళకి మేము చేస్తాం ఫింగర్ ప్రింట్ అనాలిసిస్. అదే వాళ్ళే వస్తే కనుక ఫస్ట్ మేము కౌన్సిలింగ్ చేసేది పేరెంట్సే. పిల్లలు మారాలంటే పేరెంట్సే మారాలని చెప్తాం. మీ పిల్లోడిని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో మీరు అలా మారండి. మీరు పెట్టుకోండి టైం టేబుల్, మీరు పెట్టుకోండి డిసిప్లిన్, మీరు మాట్లాడండి ప్రొఫెషనల్గా, మీ పిల్లోడు కూడా మాట్లాడతాడు.
మీ పిల్లోడు కూడా 100% ఉంటాడు. మనమే ఉండము, మన పిల్లోడిని ఉండాలని మనం కోరుకుంటాం. అది జరగని పని. సో వాట్ వి గివ్ కమ్స్ బ్యాక్ టు అస్. 100%. 100% అండి. ఓకే. సార్ ఇప్పుడు పిల్లలదే నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్. ఈ మధ్య చాలా డిజిటల్ కంటెంట్స్ 30 సెకండ్ కంటెంట్, 1 మినిట్ కంటెంట్స్ చూడడం వల్ల ఒకటి ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్. సెకండ్ ఇష్యూ వచ్చేసి చాలామంది ఏమంటున్నారంటే సో ఇప్పుడు ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఒకటి వస్తుంది సార్ ఇవాళ రేపు పిల్లలలో. ఎందుకంటే డిజిటల్ కంటెంట్స్లో మీరు డిజిటల్ కంటెంట్ చూస్తే 30 సెకండ్స్ కంటెంట్, 1 మినిట్ కంటెంట్, రీల్స్ అంటారు, షార్ట్స్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇవాళ రేపు పిల్లలకి మేజర్గా 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకటేమో జనరల్ టాపిక్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్. ఈ ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఎందుకు వస్తుంది అంటే చాలామంది డాక్టర్స్ చెప్పడం ఏంటంటే డిజిటల్ కాంటెంట్ రాను రాను చాలా చిన్నవైపోయాయి. 30 సెకండ్స్, 1 మినిట్, లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ చూసిన అది కూడా మనమే అలవాటు చేస్తున్నాం. సో అది మనము ఫోన్స్ ఇవ్వడము, వాళ్ళ కంటెంట్ని కన్జ్యూమ్ చేయడము, సో దీనివల్ల వస్తుంది అనేసి. ఇంకో ప్రాబ్లం ఈ డిజిటల్ కంటెంట్ వల్ల చాలామంది చెప్పేది ఏంటంటే పిల్లలకి న్యాచురల్గా ఉన్న హ్యూమన్ ఇమాజినేషన్ పవర్ అన్నది, దాని ఇమాజినేషన్ ఐక్యూ అంటారా, ఇమాజినేషన్ పవర్ అంటారో, అది చాలా డిమినిష్ అయిపోతుంది. ఇట్స్ కమింగ్ టు జీరో అని చాలామంది చెప్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది మంచిదా, చెడ్డదా, లేదంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి? పిల్లలు చూడొచ్చా, చూడొద్దా షార్ట్ కంటెంట్? అదే అండి, కాన్సంట్రేషన్ అంటే కాన్ఫిడెన్స్ ఓకే. పెరగాలన్నా చేయాలి అన్నా కూడా చూసేవి ఏవైనా కానీ చేసేవి ఏవైనా కానీ చాలా తక్కువ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మీకు బుక్లో ఉన్న నాలెడ్జ్ మీకు రీల్స్లోనో సింప్లిఫై చేస్తుంటే ఏమవుతుందంటే నాలెడ్జ్ ఎంత గెయిన్ చేయలేకపోతున్నారు పిల్లలు. రీల్స్లో ఎంత అండి చూసేది, మా అంటే ఒక 2 పాయింట్లు చూస్తారు. ఎగ్జామ్ ముందు వెళ్ళి చూసి రాసి ఆ 2 పాయింట్లు మర్చిపోయింది అనుకోండి, ఏం రాస్తాడు? అదే బుక్లో చదివాడు అనుకోండి 10 పాయింట్లు చదువుతాడు. 10లో అట్లీస్ట్ 2 పాయింట్లైనా రాయగలుగుతాడు కదా. అది మనం నేర్పియాలి పిల్లోడికి. ఎందుకు బుక్ చదివితే ఏమొస్తుంది, రీల్స్ చూస్తే ఏమొస్తుంది. చాలామంది బుక్ని కూడా ఇప్పుడు చదవట్లేదు, వింటున్నారు. టెక్నాలజీ వచ్చి ఆడియో వింటున్నారు. ఏంటంటే అది ఎవరు నేర్పిస్తున్నారు? టెక్నాలజీని 2 విధాలుగా యూజ్ చేయొచ్చండి, మంచికి చెడుకి. కానీ ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది పేరెంటే అర్థం చేసుకోవాలి పిల్లోడిని. అదే కనుక మనం అంత బిజీగా ఉన్నా కూడా టైం తీసి మన పిల్లోడు స్టడీస్లో కంపల్సరీ సపోర్ట్ చేయాలండి. వాడు ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు, ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాడు, ఎందుకు కాన్ఫిడెంట్గా లేడు, ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు, ఎక్కడైనా ల్యాకింగ్ ఉన్నాడా, దేనివల్ల ఉన్నాడు, చదవడంలో ఇబ్బంది ఉన్నాడా, లేకపోతే సరౌండింగ్ ఫ్రెండ్స్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతున్నాడా ఏంటి, ఇవన్నీ కూడా యాజ్ ఎ పేరెంట్గా మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ వాడికి ఏది కావాలో అది ఇన్ సచ్ ఎ మేనర్ మనం ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని ఆర్డర్ వేసి మనం పెద్దవాళ్ళం కాబట్టి పిల్లోడు ఆర్డర్ వేస్తే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం అండి. ఇప్పుడున్న టెక్నాలజీలో ఐఎమ్ అగైనెస్ట్ దాట్. ఎందుకంటే నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడివి, ఈ రోజుల్లో అవన్నీ లేవండి. నాలెడ్జ్ అండి, పెద్ద లేదు చిన్న లేదు. ఇప్పుడు చిన్న ఇన్వెన్షన్స్ చిన్న పిల్లలే చేస్తున్నారు, పెద్ద ఇన్వెన్షన్స్ కూడా చిన్న పిల్లలే చేస్తున్నారు. మరి పెద్దవాళ్ళు ఇన్వెన్షన్స్ చేస్తున్నారా అంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే గ్లోబలైజేషన్ అయిన తర్వాత నాలెడ్జ్ని 2 విధాలుగా యూజ్ చేయొచ్చు, పాజిటివ్, నెగిటివ్. సో ఈ డిజిటల్ మీడియా కన్జంప్షన్ అన్నది తగ్గియడం బెటర్. ఇట్స్ మోర్ సజెస్టెడ్ ఫర్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ దే గెయిన్ త్రూ బుక్స్. ట్రూ. ఈ డిజిటల్ కంటెంట్ తో వచ్చే నాలెడ్జ్ కన్నా అది బెటర్. అవునండి, మీరు చెప్పే ఒపీనియన్ అంతే అండి. ఇంకోటి కాన్ఫిడెన్స్ పెరగాలన్నా కూడా వాళ్ళ స్ట్రెస్ బస్టర్స్ మీద మనం హోంవర్క్ చేయాలండి. ఓకే. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటే వాళ్ళ స్ట్రెస్ టూల్స్ ఏంటి, వాళ్ళకి ఏది చేపిస్తే కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనేది మనం చేపిస్తే. ఇప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళకి దేంట్లో పాజిటివ్ ఉన్నారు అన్నది మీరు చెప్పగలుగుతారా? చెప్పి దాని మీదనే మేము హోంవర్క్ చేపిస్తాం. ఓకే. చేపించడం వల్ల ఏమవుతుందంటే కొన్ని డేస్ తర్వాత వాళ్ళకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరగడం స్టార్ట్ అవుతుంది.
ఓకే. సో, మీరు చేసే రిపోర్ట్‌లో యాస్ పర్ మై నాలెడ్జ్ మీరు చెప్పింది ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ చెప్పింది. నాకు అర్థమైందేంటంటే, ఒక మనిషిని వాడి పాజిటివ్ యాస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేస్తే, వాడు సక్సెస్ హి కెన్ టేస్ట్ ద సక్సెస్ ఎర్లీ అండ్ స్టేజెస్ ఆ సక్సెస్ వల్ల వాడికి ఇంకా ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఫ్లో ఉంటది. అవునండి. సో, ఆ ఎనర్జీ ఫ్లోతో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ నెగెటివ్ aspect in his life or in her life, they can heal that Quickly. negative energy అవునండి. easily or negative aspect అంతే. easily in their life. ఎందుకంటే మనము స్ట్రెంత్ ఏరియాని పాజిటివ్నే పట్టుకుంటున్నాం కాబట్టి Okay. ఏమైనా నెగిటివ్ ఉన్నా కూడా వచ్చినా కూడా తొందరగా హీల్ అవుతాయి. రావని అయితే చెప్పలేము. ఎందుకు అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. కానీ మనం ఎక్కువ దేన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఈ పాజిటివ్, నెగెటివ్ దాంట్లో మైథాలజికల్‌గా ఎట్లా సార్? అంటే ఈ డూ యూ సజెస్ట్ ఎనీ సింపుల్ అండి, మైథాలజికల్ ఏం లేదండి. థింగ్స్? సింపుల్ అండి. మనం ఏదైతే మనకు కనబడేవి ఉన్నాయో పంచభూతాలు, వాటికి మొక్కడం నేర్చుకోండి ఫస్ట్. లేవంగానే భూతల్లికి మొక్కడం నేర్చుకోండి. గాడ్ అంటే ఎనర్జీస్కి మొక్కండి. చక్రాస్ని అలైన్మెంట్లోకి తీసుకురావడానికి ఎట్లా ఏంటి మేము చెప్పేది కూడా అదే. కౌన్సిలింగ్స్లో కూడా మేము చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి, తండ్రి, గురువు, దైవం. అది ఎక్కడికి వెళ్ళినా అది కామన్ అండి. దాన్ని ఎట్లా చేయాలి, ప్రాక్టీస్లోకి తీసుకురావాలి అండ్ కెరియర్లో ఎట్లా సక్సెస్ కావాలనేదే మా ఫింగర్ ప్రింట్ అనాలిసిస్లో చెప్పేది. మైథాలజీ ప్రకారం మీరు అడిగింది కాబట్టి సింపుల్గా పంచభూతాలని యాక్సెప్ట్ చేయండి, ఎనర్జీస్ని ట్యాప్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీస్ 100% మీ దగ్గరకు వస్తాయి. ఓకే. సో, ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్ ఇన్ అవర్ లైఫ్. నో నెగెటివ్ షిట్. అవునండి. కంప్లీట్ కట్ డౌన్ నెగెటివ్ థింగ్స్. బెటర్. అది ఎట్లా కట్ చేయాలనేది మేము కొన్ని టిప్స్ ఇస్తాం, యాక్టివిటీస్. రిపోర్ట్ అయిపోయిన తర్వాత, ఇంటర్ప్రిటేషన్ అయిన తర్వాత మెంటల్, ఫిజికల్, డైట్ కూడా ఇస్తాం. ఎందుకంటే డైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి మనలో, మన బాడీ, మన థాట్స్లో ఏదైనా. ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ తిన్నప్పుడు మన థాట్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. అట్లాగే మేము ఇచ్చే డైట్లో కూడా మీరు ఫాలో అయితే కనుక ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా స్టడీస్లో పెరుగుతాయి అండ్ కెరియర్లో కూడా పెరుగుతాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న బిజినెస్లోనా లేకపోతే జాబ్లోనా అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఒకవేళ జాబ్లో ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్ జాబ్, బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా అనేది కూడా మేము ఆ ఇంటర్ప్రిటేట్ కూడా ఇస్తాం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూస్ఫుల్ సబ్జెక్ట్ అండి ఇది. సో, ఇప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి అంటే ఆఫ్‌లైన్ బెటరా సార్? ఆన్‌లైన్ కూడా చేస్తారా? ఆఫ్లైనే బెటర్ అండి. ఎందుకంటే ఆఫ్లైన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మేము ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అక్రాస్ ద టేబుల్ 2 అవర్స్లో ఇంటర్ప్రిటేట్ చేసి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డాట్, మీకు డౌట్స్ ఉన్నాయి అన్నీ క్లారిఫై చేసి మీకు రిపోర్ట్ ఇచ్చి దానికి కావాల్సిన మెంటల్, ఫిజికల్, డైట్, కెరియర్ రికమెండేషన్స్, ఐక్యూ లెవెల్స్, ఎమోషనల్ లెవెల్స్, అడ్వర్సిటీ లెవెల్స్, క్రియేటివిటీ లెవెల్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, మీ స్ట్రెస్ బాస్టర్స్ టూల్స్ అండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, బ్రెయిన్ లోబ్స్, దేర్ ఫంక్షన్స్, మీ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్స్లో స్ట్రెంగ్త్ ఉంటారు, ఏ సబ్జెక్ట్స్ని మీరు ఓవర్కమ్ కావాలి, అవన్నీ డాట్స్ని కూడా మీకు కనెక్ట్ చేసి మీకు రెమెడీస్ ఇచ్చి పంపిస్తామండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి. చెప్పారు. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ థ్యాంక్ మీట్ యూ యూ అండి. వెరీ సూన్. థ్యాంక్ యూ అండి.